శ్రీ శివాయ గురవే నమః. ఇప్పుడు అష్టాధ్యాయి వ్యాఖ్యలు ఇతర సంస్థ వ్యాకరణాలు చూద్దాం. పాణి తర్వాత ముఖ్యమైన వైయాకరణుడు కాత్యాయనుడు వారుచి. ఈయన పాణి సూత్రాలతో సుమారు 1500 వాటికి మార్పులు చేర్పులు సూచించే వార్తికాలు రచించారు. ఉక్తానుక్త దుక్తానాం చింతాయత్ర వర్తతే తద్గ్రంథం గ్రంథం వార్తికం ప్రాహు వార్తికజ్ఞ మనీషిణ. ఈయన వార్తికలు సుమారు 4000 ఉన్నాయి. ఇవి మనకు పతంజలి మహాభాష్యం ద్వారానే లభ్యమవుతున్నాయి. ఈయన కాలం క్రీస్తుని 500 నుంచి 315 350 అని పండితులు చెప్తున్నారు. ఈ మధ్యకాలం అని. పూర్వం నేను గొప్పదని చెప్పుకునేవారు కాదు. ఆకలిస్తే ఎలా తింటాము అలా తిన్నట్టుగానే టైం ప్రకారం నిత్యకృత్యాలు చేసి మధ్య అలా రాసుకున్నారు అంతే వాళ్ళు. ఇప్పుడు కాలంలాగా నా టైము నా డేటు నన్ను చూసుకోవడానికి మెచ్చుకోండి 10 మందికి వెళ్తున్నాను రాసుకునేవారు కాదు. అలా అంటూ మా నాన్నగారు మన వివేశ్వరం గారు వంశం ఒకటి అంతే. ఈ విధంగా ఈ కాలంను అంచనా వేస్తున్నారు. ఈయన ప్రథమంలో రచించిన వాయసనేయి ప్రాతిశక్య ప్రాతిశక్య వాయసనేయి సంహిత వ్యాకరణ ధ్వనులకు సంబంధించింది. ఇందులో కొన్ని పాణిని వైదిక భాషా సూత్రాలని ఈయన విమర్శించారు. ఈ గ్రంథ రచనలో అంకురించినటువంటి పాణిని సూత్ర విమర్శనని మొత్తం అష్టాధ్యాయికి విస్తరించి వార్తిగా రచించారు. ఎంత కష్టం రాయటం, ఎంత దాని మీద అవపోసన పట్టాలి అష్టాధ్యాయం, లేకపోతే రాయలేరు అని. వాజప్యాయన వ్యాడి పౌష్కరసాది అనే పూర్వ వైయాకరణులను మరికొంతమంది పేరు సూచించకుండా స్మరించారు. చాలామంది అందుకు రాశారు. అష్టాధ్యాయ విస్తృత వార్తిగా రచించారు. ఈయన వాజప్యాయన వ్యాడి పౌష్కరసాది అనే పూర్వ వ్యాకరణులను మరి కొంతమంది పేరు సూచించకుండా స్మరించారు. ఈయన దక్షిణాత్యుడని పతంజలి సూచించారు. పాణిని కాలానికి ఈయన కాలానికి మధ్య సంస్కృత భాషలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుల్ని వర్ణించడానికి పాణిని క్వాచిత్కరంగా ఉన్న లోపాన్ని సవరించడానికి ఈ వార్తికాలు ఉద్దిష్టమయ్యాయి. పాణినిపై ఈయన విమర్శ పూర్వభాగిత్వంలో చేసినది అనటం అసమంజసమని, అది తత్వ నిర్ణయ దృష్టితో జరిగిందని పండిత అభిప్రాయం. కాత్యాయనుడి వార్తికాలు చాలా వరకు అనావశ్యకమైనవి, అన్నీ ముఖ్యమైనవి అన్నమాట. పతంజలి మహాభాష్యంలో అని నిర్ణయించాడు. ఎవరు చెప్పడానికి నిర్ణయించాడు అంతే, అనావశ్యం. పతంజలి భారద్వాజీయ శనాగ వాదవ శౌర్య భగవత్ కుని అనే ఇతర వార్తికారులను కూడా పేర్కొన్నారు ఈయన. చూడండి, స్నేహం అంటే అలా ఉండాలి. మునిత్వంలో చివరి వాడైనా అందుకే చెప్పారు సహనభవత్వం అన్నాడు. తరతాలు మన స్నేహం తరతాలు వస్తుంది, ఈ జన్మలో పోదు, యుగాలు వస్తుంది. అదే మన స్నేహం అంటే, అదే చదువు అంటే, అదే ఆనందానుభూతి అంటే. అందువలన మునిత్రయంలో చివరివాడైన పతంజలి రచించిన మహాభాష్య వ్యాఖ్యానాలు అన్నిటిలో శ్రేష్టమైనది. ఈ గ్రంథంలో పాణి సూత్రాలు కాత్యాయనుడి వార్తికాలు కలిపి వ్యాఖ్యానించబడ్డాయి. ఈయన ముఖ్యోద్దేశం పాణి సూత్రాలు సమగ్రం అని చెప్పడం, అంతేగాని విమర్శించడం కాదు. కనుక కాత్యాయనుడి వార్తికాలు చాలా వరకు అనావశ్యకమని చెప్పే విషయాలు పాణి సూత్రాల్లోనే అంతర్భూతమై ఉన్నాయని వివరించేశారు. కొన్ని చోట్ల ఈ మాత్రం ఆయన కాత్యాయనుడి వార్తికాలను తోసిపుచ్చడం అసంజమస్మ అనిపిస్తున్నారు. వాకికారం పతంజలి పాణి నిన్ను సూత్రగా అంత్యప్రాణంతో త్రయమంట బూడ్ను. అందుకని పతంజలి పాణిని అన్ని సూత్రాన్ని వ్యాఖ్యానించలేదు. వార్తికాలు ఉన్న వాటిని మరికొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్య కూలంకషంగానూ తర్కసహంగానూ ఉంటుంది, తర్కంతో ఉంటుంది. కనుక ఈయన తర్వాతి వైయాకరణులకు పరమ ప్రామాణికులు అయ్యారు. ఈయన గ్రంథంలో మొదటి ఆహ్నికమైనటువంటి పస్పశావాహ్నికంలో వ్యాకరణ ప్రయోజనాలు రక్షోహాగామ లఖ్వ సందేహ ప్రయోజనం అని వ్యాకరణ రచించవలసిన పద్ధతి మొదలైన విషయాల గురించి చర్చ ఉంది ఆ పుస్తకంలో. రక్షోహాగమ లఖ్వ సందేహ ప్రయోజనం అని వ్యాకరణ పద్ధతి విషయాల గురించి చర్చ ఉంది. పతంజలి కాలం 150 క్రీస్తు పూర్వం చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక పుష్పం మిత్రం యాజయామహ అనే పతంజలి వాక్యం వల్ల ఈయన పుష్పమిత్రుడి సభలో ఉండేవాడని,
అవనః సాకేతం అనే అరణ్యవత్ అవనో మధ్యమికాం అనే ఉదాహరణ వల్ల మినాండర్ దండయా సూచితం కనుక ఈయన ఈ ఈయన కాలం నిర్ణయం సులభం సాధ్యమైంది. ఈయనకు ముందు కాలంలో వ్యాడి అనే ఆయన రచించిన సంగ్రహం అనే గ్రంథంలో అభిప్రాయాలు ఈయన కొన్ని పేర్కొన్నాడు. ఈ గ్రంథం పతంజలి తర్వాత కొంతకాలం అలభ్యమైపోయింది. అలభ్యం కాక కొంతకాలానికి పతంజలి మహాభాష్యం కూడా కాశ్మీర్ రాజైన అభిమన్యుని కాలానికి పాఠనాలు లోపించి ఒక తాళప్రతితోనే మిగిలిందని దాని ఆధారంతో తర్వాత కాలంలో ప్రతులు రాయబడ్డాయని భర్తృగారి వాక్య ప్రదీపంలో చెప్పారు. జటిలమైన వ్యాకరణ విషయాలను లౌకిక వ్యవహారాలకు సమస్య ఇస్తూ అనేక ఉదాహరణతోటి ప్రశ్నోత్తర పద్ధతితో మహాభాష్యం చిత్రించి సాగించాడు. మహాభాష్యంలో పాణిని కాత్యాయన మతాల భిన్నంగా పతంజలి తాను చెప్పేది విషయాలకు శ్లోక రూపంలో ఇచ్చాడు. ఈ రెండు శ్లోకాన్ని ఇష్టి అంటారు. పతంజలి తర్వాత ముఖ్య వైయాకరణుడు చంద్రరేఖ చంద్రభూమి, ఈయన బౌద్ధుడు రచించిన వ్యాకరణం చాంద్ర వ్యాకరణం. ఇది బౌద్ధుడు సంస్కృతం నేర్చుకోవడానికి ఉద్దిష్టమైంది కనుక అష్టాధ్యాయుల వైదిక భాష సంబంధించిన సూత్రాలు ఇందులో తొలగించబడ్డాయి. ఈయన కాలం క్రీస్తుపూర్వం 470 680 మధ్య ఈయన వ్యాకరణ రచనా పద్ధతి అష్టాధ్యాయిక పద్ధతి అయినా ఈయనలో 30 సూత్రాలు కొత్తవి చేర్చారు. ఇవి కాశికలో స్వీకృతాలు. ఈయన సూత్రాల సంఖ్య 3100. ఇందులో 6 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయానికి 4 పాదాలు ఉన్నాయి. ఈయన పాణి సూత్రాలను కొన్నిటిని ఉచ్చారణ సౌకర్యం కోసం కొంత మార్చారు. జయాదిత్య వామన విరచితమేంటి కాశికావృత్త అష్టాధ్యాయిక సమగ్ర వ్యాఖ్య చైనీయ యాత్రికుడైన ఇత్సింగ్ జయాదిత్యుడు 660లో ప్రాంతంలో మరణించాడని చెప్పారు. వామనుడు కూడా జయాదిత్యుడికి ఇంచుమించు సమకాలు కూడా అయి ఉంటాడు. జయాదిత్యుడు మొదటి 5 అధ్యాయాలకి, వామనుడు మిగిలిన 3 అధ్యాయాలకి వ్యాఖ్య రచించాడు. కాశికలో అన్ని సూత్రాలకి వ్యాఖ్య ఉండటమే కాక అది ప్రతి సూత్రానికి ముందు సూత్రాల నుంచి వచ్చే అనువృత్తులు సూచించబడి ఉదాహరణలు ప్రత్యుదాహరణలుగా పుష్కలంగా ఇవ్వబడ్డాయి. ఇందులో పతంజలి, చంద్రగోవింద్ మొదలైన పూర్వాచార్యులు మతాలు స్వీకరించాయి. వాళ్ళ యొక్క పూర్వాచార్యుల మతాలు కూడా ఇందులో రాశారు. దీనికి జినేంద్ర బుద్ధి విస్తృతమేంటి న్యాసము 750 ప్రాంతం, హైదత్వతమైన పదమంజరి 1100 ప్రాంతం, ఆ 2 వ్యాఖ్యలు ఉన్నాయి. భర్తృహరి వాక్యపదీయంలో శ్లోక రూపంలో 3 కాండలు ఉన్నాయి. ఇత్సింగు ఈయన 650లో మరణించాడని చెప్పారు కనుక ఈయన జయాదిత్యుడు సమకాలికుడు. వాక్యపద్యంలో బ్రహ్మ లేక ఆగమకాండ, వాక్యకాండ పద లేక ప్రకీర్ణకాండ అనే 3 కాండలు ఉన్నాయి. ఈయన ప్రతిపాదించిన స్ఫోట సిద్ధాంతం ప్రసిద్ధమైంది. వైయాకరణులు వాక్యాన్ని పదాలుగాను పదాన్ని ప్రకృతి ప్రత్యయాలుగా నిబంధన కృత్రిమమైనదని ఈయన గుర్తించాడు. పదే సవర్ణ విద్యంతే వర్ణేష్ అవయవానచ వాక్యాత్ పదనామాంత్యం ప్రవివేకో న కశ్చన అని 1వ అధ్యాయం 7 సూత్రం. ఇది నిరుత్తంలో స్మరించబడిన అవదంబరాయణ సిద్ధాంతం. అవిభక్తమైన వాక్యమే అర్థాన్ని ఇస్తుందని స్ఫోట సిద్ధాంత సారాంశం. భర్తృడి స్ఫోట అర్థవంతమైన వాక్యం, ప్రాకృతధ్వని దాని వర్ణ నిర్మాణం, వైకృతధ్వని దాని ఉచ్చారణలో ధ్వని రూపం, ఈ 3ని భేదం పాటించాలి. ఇంతేకాకుండా ఇందులో కారక సిద్ధాంతం, వాక్య నిర్వచనం అనే విషయాలు కూడా చర్చ ఉంది. ఈయన మహాభాష్యానికి మొదటి 3 పాదాల వరకు వ్యాఖ్య కూడా ఒక ప్రత్యేక గ్రంథంగా రచించాడు. కయ్యటుడు ప్రదీప్ ఆయన రాశాడు. కయ్యటుడు 11వ శతాబ్దం 11-13వ శతాబ్దం మధ్యలో ఉండేవాడు. మహాభాష్యానికి మంచి వ్యాఖ్య. దీన్ని నాగోది భట్టు ఉద్యోతం అనే వ్యాఖ్య రచించాడు. అష్టాధ్యాయుల ప్రక్రియ కాఠిన్యాన్ని తొలగించే ప్రయత్నంలో సూత్రక్రమాన్ని పూర్తిగా మార్చేసి రూపశాసనకు అనుగుణంగా సూత్రాన్ని ఒకటి చేసి సంప్రదాయం 14వ శతాబ్దిలో ప్రారంభమైంది. అనుగుణంగా సూత్రాన్ని అష్టాధ్యాయ ప్రక్రియ కాఠిన్యాన్ని తొలగించే ప్రయత్నంలో సూత్రక్రమాన్ని పూర్తిగా మార్చివేసి రూపశాసనకు అనుగుణంగా సూత్రాన్ని ఒకటితో చేర్చే సంప్రదాయం 14వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఈ సంప్రదాయం రచించినటువంటి గ్రంథాల్లో ముఖ్యమైనది భర్తృహరి దీక్షితుడి సిద్ధాంత కౌముది. మాకు అదే ఉంది. 1630లో ప్రాంతం వాడు. ఈ సంప్రదాయం విమల సరస్వతి రూపాలతో ప్రారంభమైంది. 1350 ప్రాంతం వాడింది.
రూప రూపమాలకి సిద్ధాంత కౌముదికి మధ్యకాలంలో రామచంద్ర రచించిన ప్రక్రియా కౌముది 15 పూర్వభాగం సిద్ధాంత కౌముది ప్రాచుర్యం అష్టాధ్యాయ సూత్రాల క్రమాన్ని మర్చిపోయినట్టే చేసింది. అవును, సిద్ధాంత కౌముదిలో సంజ్ఞా ప్రకరణం, పరిభాషా ప్రకరణం, అత్సంధి ప్రకరణం, హల్సంధి ప్రకరణం, విసర్గ సంధి, స్వాయు సంధి ప్రకరణం ఇత్యాది సూత్రాలు ప్రకరణానుగుణంగా ప్రవేశపెట్టబడిన ఒకచోట చెప్పిన సూత్రం పునరుక్తి కాకపోవడం వల్ల ప్రక్రియా గౌరవం తగ్గలేదు. పైగా దీనివల్ల అష్టాధ్యాయులో సూత్రాలు ఉన్న క్రమం విద్యార్థులు మర్చిపోవడం తలసించింది. భట్టో దీక్షితుడే దీని ప్రౌఢ మనోరమ, దానికంటే చిన్నదైన బాలమనోరమ అనే వ్యాఖ్యలు కూడా రచించారు. ఈ పుస్తకాలు చూస్తున్నాను, చూస్తే ఇంకా సంతోషం. నాన్నగారు దీని అంతకు రాశారు వ్యాఖ్య. అవి ఎక్కడున్నాయో బామ సమీక్ష. ఇప్పుడు ఇంకా చూస్తే చెప్తుంటే వినే తెలుసుకునేలా నాకు ఇంత జ్ఞానం రాదు. ఆ వంశంలో పుట్టే కాబట్టి నాకు ఏమాత్రం అన్నా కొంత తెలిసే దీని ఉత్సాహం ఆసక్తి కలిగింది. అష్ట సూత్రాలు ఉన్న క్రమం విద్యార్థులు మర్చిపోతారు. భట్టోదీక్షుడే దీన్ని ప్రౌఢ మనోరమ, దానికంటే చిన్నదైన బాల మనోరమ అనే వ్యాఖ్య రచించాడు. ఇవి కాక ఈయన కాశికా పద్ధతిలో అష్టాధ్యాయ శబ్దకౌస్తుభం అనే విపుల వ్యాఖ్య రచించాడు. కానీ ఇది అప్రసమాప్తం. సిద్ధాంత కౌముదికి వ్యాఖ్యలు అనేకం ఉన్నాయి. వీటిలో జ్ఞానేంద్ర సరస్వతి తత్వబోధిని ప్రసిద్ధం. కానీ ఇందులో స్వర వైదిక ప్రకరణాలకు వ్యాఖ్య లేదు. ఈ రెండింటి మీద జయకృష్ణుడు వ్యాఖ్య రచించాడు. వీరిద్దరు 18వ శతాబ్దానికి చెందినవారు. భట్టోజీ దీక్షితుడి కాలంలోనే కేరళ దేశానికి చెందిన నారాయణ భట్టతిరి 1560లోని 1666 మధ్య ఉండాలైన. అందువలన ప్రక్రియా సర్వస్వం రచించారు. ఈ ప్రక్రియా సర్వస్వం ఇది కూడా విషయానుక్రమణికలో సిద్ధాంత కౌముది వంటిదే. మహాకవులు చేసిన అపాణినీయ ప్రయోగాన్ని సమర్థించారు. పాణిరాయణ శ్లోకం కూడా. నారాయణ భట్టతిరి భట్టో దీక్షితుడు ఒకరి గ్రంథం ఒక చూడటం కానీ కలుసుకోవడంగా తటస్థించలేదు. నాగోజీ భట్టు లేక నాగేశుడు 18వ శతాబ్ది వాడు చెందిన ప్రసిద్ధ వైయాకరుడు. ఈయన భట్టోజీ దీక్షితుడి మనమడైన హరిదీక్షుడు శిష్యుడు. ఈయన వ్యాకరణ శాస్త్రంలో 12 గ్రంథాలు కాక ధర్మయోగ అలంకార శాస్త్రాల్లోనూ గ్రంథాలు రాశాడు. ఇంతేకాక ఈయన వాల్మీకి రామాయణం, అధ్యాత్మ రామాయణం, గీత గోవిందం అయిన వాడికి కూడా వ్యాఖ్యలు రాశాడు. ఈయన వ్యాకరణ గ్రంథాల్లో ముఖ్యమైన కయ్యటుడి మహాభాష్య ప్రదీపానికి వ్యాఖ్య అయినటువంటి ఉద్యోతం వ్యాకరణ శాస్త్రంలో పరిభాషని ఏర్చిగూర్చి పరిభాషేంద్ర శేఖరం, వైయాకరణ సిద్ధాంత మంజూష, సిద్ధాంత కౌముది సంగ్రహపరిచి వరదరాజు మత్స్య సిద్ధాంత కౌముది, లఘు సిద్ధాంత కౌముది, మాకుంది సార సిద్ధాంత కౌముది అనే 3 గ్రంథాలు రాశారు. వీటిలో రెండవది ప్రసిద్ధం. దీనికన్నా మొదటిదాని సూత్రాల సంఖ్య కొంచెం ఎక్కువ, మూడో దాంట్లో చాలా తక్కువ. మనం ఇంతవరకు చర్చించింది పాణిని వ్యాకరణ శాఖ అభివృద్ధి చెందిన విధానం అంతే. ప్రగంధాలను అష్టాధ్యాయ వాక్యప్రాయాలు అవన్నీ. వీటిలో అష్టాధ్యాయ సూత్రాల రూపం మార్చకుండా వాడివే వ్యాఖ్యానం జరిగింది. మరికొందరు వైయాకరణ అష్టాధ్యాయం మీదనే ఆధారపడిన అందు సూత్ర సంఖ్యను సంగ్రహించి సూత్రాల యొక్క స్వరూపాన్ని మార్చి వ్యాకరణాలు రచించారు. ఈ అపాణీయ వ్యాకరణాలు 9 ముఖ్య శాఖలకు చెందుతాయి. వాటి గురించి కొంచెం చూద్దాం. చాంద్ర శాఖ, దీనికి ప్రవర్తకుడే చాంద్రఘోష్ వ్యాకరణం. ప్రత్యేకత పై చూసాం. చాంద్ర వ్యాకరణం బౌద్ధ మతం వ్యాప్తి చెందిన టిబెట్, శ్రీలంకలో వ్యాప్తి ఉండేది. దీనికి కొన్ని వ్యాఖ్యలు వాటి టిబెట్ భాషలో అనువాదాలు ఉన్నాయి. శ్రీలంకలో 11వ శతాబ్దిలో ప్రాంతంలో కశ్యపుడనే బౌద్ధాచార్య దీన్ని కొంత మార్చి బాలవబోధనం అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథం వ్యాప్తిలోకి వచ్చాక శ్రీలంకలో అసలు చాంద్ర వ్యాకరణం మరుగుపడిపోయింది. 2 జ్ఞానేంద్ర వ్యాకరణం, జ్ఞానేంద్ర శాఖ, దేవనంది పూజ్యపాద రాసిన జైనేంద్ర వ్యాకరణం. ఈయన 10వ శతాబ్ది పశ్చిమ భాగం. ఇందులో ముఖ్య గ్రంథం. దీనికి 2 పాఠాంతాలు ఉన్నాయి. 1300 సూత్రాలు ఉన్నాయి. 37 సూత్రాలు, 3700 సూత్రాలు ఏకంగా 1000 రాస్తే 4000 రాస్తే 30,000. ఈ గ్రంథానికి సోమదేవుడు 12వ శతాబ్దం 5వ శతాబ్దార్ణవ చంద్రిక అనే వ్యాఖ్య రచించాడు. 3000 సూత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ గ్రంథాన్ని 50 750కి వ్యాఖ్యానించారు. ఇందులో విషయమేమో విషయంలో కొత్తదనం లేదు. కానీ పాణి సూత్రాలు వార్తికాల బదులు చిన్న పదాలు వాడబడ్డాయి. మనుష్యునికి బదులు పరిభాషగా సముద్రంలో ఇటువంటి లాభం పాటించబడింది. ప్రత్యయాలకి చ్యా, కర్మధారానికి యా, మనుషులకి నువ్వు అని, మనుషులు నువ్వు అంటే మనుషులు అర్థం. అలాగే సముద్రం ఇటువంటి లాభం ఏర్పడింది.
ప్రత్యయానికి ఛ అని, కర్మధానికి యా అని, పరస్మై మా అని, పరస్మై అలాగే దీనికి పంచవస్తు అనే సంగ్రహ గ్రంథం కూడా ఉంది. శాకటాయన శాఖ. ఈ శాకటాయన శాఖ శాకటాయనుడు 9వ శతాబ్ది శబ్దాన శాస్త్రం ఇందులో మూల గ్రంథం. ఈయన యాస్క పాణిని స్మరించిన పాణిని ఈ శాకటాయనుడు కాదు. ఈ గ్రంథం శ్వేతాంబరదేవులకు ఉద్దిష్టమైంది. ఇది 4 అధ్యాయాలు ఉంది. ఒక్కొక్క అధ్యాయానికి పాదాలు 4, మొత్తం 3200 సంవత్సరాలు. ఈయన పాణిన్యాది పూర్వాచార్యులనే కాక చంద్రగోమిని పూజ్యపాలను కూడా అనుసరించారు. దీనికి అనేక వ్యాఖ్యలు సంగ్రహ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఈయన అమోఘ వృత్తి అనే గ్రంథం కూడా రాశారు. హేమచంద్ర శాఖ హేమచంద్రుడు 11వ శతాబ్ది శబ్దాన శాసనంలో 400 సూత్రాలు ఉన్నాయి. 8 అధ్యాయాల్లో ఉన్నాయి. ఈ 4 సూత్రాలు 8 అధ్యాయాల్లో ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం 4 పాదాలు. ఇందులో చివరి అధ్యాయంలో ఉన్న సుమారు 100 సూత్రాలు ప్రాకృత భాషకు సంబంధించి. దీనికి ఆయనే బృహద్వృత్తి అనే వ్యాఖ్య రాశాడు. ఇది కూడా శ్వేతాంబరదేవులకే ఉద్దిష్టమైంది. దీనికి కూడా అనేక వ్యాఖ్యలు సంగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా కాతంత్ర శాఖ కాతంత్ర వ్యాకరణ సర్వవర్మ రాసిన ఆయన వ్యాకరణకర్త. ఈయన దక్కన్ జారైన శాతవాహనుడి 1వ శతాబ్ది ఆస్థాన పండితుడు. ఈయన ఇతర శాస్త్రాలు చదువుకునేవారు, వాణిజ్యాలు వృత్తులు చేసేవారు, స్వల్పమతులు సంస్థాన స్వల్పకాలంలో నేర్చుకోవడానికి ఈ వ్యాకరణం రచించినట్లు చెప్పుకున్నాడు. శాతవాహన మహారాజు జలకేలిలో ఆయన రాణి మీద నీళ్లు చల్లుతుండగా ఆమె మోదకం దేహి రాజన్, మా మోదకం దేహి రాజన్ అంటే నీళ్లు చల్లకు అంటే ఆయన ఆమె మోదకం ఉండ్రాళ్ళు ఉమ్మంటోంది అనుకొని ఉండ్రాళ్ళు తెప్పించాడు. రాణిగా దీన్ని నవ్వగా ఆయన సిగ్గుపడి సర్వవర్మని స్వల్పకాలంలో సంస్థను నేర్చుకోవడానికి వ్యాకరణ రచించమని అడిగితే సర్వవర్మ ఈ గ్రంథాలు రచించినట్లు ఐతిహ్యం ఉంది. సౌలభ్యం కోసం ఈయన ప్రత్యాహారాలు పరిహరించి స్వరం వ్యంజనం పోయిన పూర్వాచార్య సంజ్ఞనే వాడారు. వ్యాకరణ విషయాలు కూడా కౌముది పద్ధతిలో కూర్చబడ్డాయి. ఇందులో సంధి ప్రకరణము, నామ ప్రకరణము, ఆఖ్యాత ప్రకరణము, కృత్ ప్రకరణము అని 4 ప్రకరణాలు ఉన్నాయి. వీటిలో కృత్ ప్రకరణము, నామ ప్రకరణాలు తద్ధిత స్త్రీ ప్రత్యయ పాదాలు దాని తర్వాత కాలంలో చేర్చబడ్డాయి. ఇందులో వైదిక ప్రమాణాలు, ఇందులో వైదిక ప్రక్రియ అపవాద క్రియలు కూడా సూత్రాలు విస్మరించారు. అంతేకాకుండా తర్వాత కాలంలో కూడా చేర్చబడ్డాయి. ఇందులో వైదిక ప్రక్రియ అపవాద సూత్రాలు తీసిపడేశారు. ఇందులో వైదిక ప్రక్రియ అపవాద సూత్రాలు విసర్జించాయి. దీనికి దుర్గాసింహుడి 8వ శతాబ్ది వాడు వృత్తి ఉంది. ఈ దుర్గాసింహుడి వృత్తికి అనేక వ్యాఖ్యలు ఉన్నాయి. ఇందులో సూత్రాల సంఖ్య కృత్ప్రకరణంలో కలిపి 400 కలిపి 14. ఇది కాకుండా 855 మాత్రమే. ఇది పాణి వ్యాకరణం కన్నా సులభమైంది కనుక ఇది వ్యాప్తిలోకి వచ్చింది. చాలా వ్యాప్తికి వచ్చింది. ఇది ముఖ్యంగా కాశ్మీర్, బెంగాల్, శ్రీలంకల వ్యాప్తిలోకి వచ్చింది. కాతంత్ర వ్యాకరణానికి కౌమార కాలాప అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. సారస్వత శాఖ శాశ్వత వ్యాకరణం మహమ్మదీయ రాజుల ప్రోద్బలంతో రచించబడింది. ఇందులో 700 సూత్రాలే ఉన్నాయి. కర్తవ్య తెలియదు సూత్రాలను అనుభూతి స్వరూపాచార్యులు వార్తికాలు, సూత్రాలను అనుభూతి స్వరూపాచార్యులు వ్యాఖ్తికాలు, వ్యాఖ్య సారస్వత ప్రక్రియ 13వ శతాబ్ది మత్స్యకాలం వాడు అనే గ్రంథంలో రాశాడు. దీనికి చాలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇందులో ప్రతాపదుడి కాలంలో ఓరుగల్లో నివాసైన రామభట్టు రాసినటి విద్వత్ ప్రబోధిని ఒకటి. ఈయన తీర్థయాత్రలు చేస్తూ మధ్య దొరికిన విరామ సమయంలో వ్యాఖ్యానం రచించాడు. విల్కిన్స్ సంస్థ వ్యాకరణాన్ని మూలం ఈ శాస్త్ర వ్యాకరణం. భోపదేవుడు బుద్ధ బోధ 11వ శతాబ్ది వాడు, 13వ శతాబ్ది. ఈ శాఖలో ముఖ్య గ్రంథం. ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఈ వ్యాకరణ ఈ ప్రాంతంలోనే వ్యాప్తిలో ఉండదు. సిద్ధాంతకం వచ్చాక దీని ప్రభావం తగ్గింది. కానీ ఇప్పటికీ ఇది బెంగాలీలో కొన్ని ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉంది. రామతర్క వాగీసిన వ్యాఖ్యానం దీనికి ఉన్న వ్యాఖ్యలో ముఖ్యమైనది. కాతంత్ర వ్యాకరణంలో కాతంత్రంలాగా ఇందులో కూడా లాఘవమే ప్రాముఖ్యం వహించింది. ఇంకా జోమర శాఖ బారీంద్ర చక్ర చూడామణి అనే బిరుదుగల క్రమదీశ్వరుడు రచించిన సంక్షిప్త సారం ఈ శాఖలో ప్రథమ గ్రంథం. ఇందులో అష్టాధ్యాయ సూత్రాల క్రమం మార్చబడి ఇవి సంధి, తిజంత, కృదంత, తద్ధిత, కారక, సుబంధ, సమాస అనే 7 పాదాలతో ఇవ్వబడింది. ఇందులో ఉదాహరణ భట్టి కావ్యం నుంచి తీసుకోబడ్డాయి. భర్తృహరి మహాభాష దీపిక అనుసరించి
అనుసరించబడింది. జుమరానంది దీన్ని సంస్కరించి రసవతి అనే వ్యాఖ్య రాశాడు. ఈ వ్యాఖ్య ప్రాచుర్యం వల్ల దీని కర్త పేరనే ఈ శాఖ వెలిసింది. జుమరానందికి తర్వాత గోయీచంద్రుడు కూడా దీని వ్యాఖ్య రాశాడు. కారకపాదంపై గోయీచంద్రుడి వ్యాఖ్య ప్రశస్తమైంది. దీన్ని అన్ని శాఖల వారు కారక సిద్ధాంతాన్ని కారకపాదంపై సిద్ధాంతం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి చదువుతారు. ఇది ఇప్పటికీ బెంగాల్లో కొంత వ్యాప్తి ఉంది. కారకపాదంపై గోయీచంద్రుడి వ్యాఖ్య క్రమధీస్తుడు ఇంచుమించు గోపదేవుడి కాలం వాడు అయి ఉంటాడు. సోపద్మశాలి. ఈ శాఖ మూల గ్రంథం పద్మనాభదత్తుడి వ్యాకరణ. బహుశా 14వ శతాబ్ది వాడే ఉంటాడు. ఇందులో పాణిసూత్రాలు కొన్ని మార్పులతో సంజ్ఞ, సంధి, కారక, ఆఖ్యాత, కృతు, గుణాది తథిత అనే 5 అధ్యాయాల్లో సుపద్మ పంజిక అనే వ్యాఖ్యతో ఇవ్వబడ్డాయి. దీనికి కొన్ని వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఇది ఇప్పటికీ బెంగాల్లో కొంత వ్యాప్తిలో ఉంది. తొల్కాప్పియం ఇది ద్రావిడ భాషలో ఉన్న వ్యాకరణాల్లో బాగా ప్రాచీనమైంది. ఈ తమిళ భాషా వ్యాకరణానికి తొల్కాప్పియం అని రచయిత తొల్కాప్పియనార్. ఈయన కాలనిర్ణయం విషయంలో చాలా వాదాలు ఉన్నాయి. కానీ ఇది క్రీస్తు కాలం కొంచెం ముందు వెనకలో కాలంలో రాసి ఉండవచ్చు. ఆంధ్ర చింతామణి నన్నే కత్తుకమా అనే విషయం వివాదగ్రస్తం కదా. కానీ తెలుగులో అప్పటి కాలం తెలుగులో ఉన్న వ్యాకరణాలు 2వ నాగవర్మ 11వ శతాబ్దంలో రచించిన కన్నడ భాష రూపంలో అయిన కన్నడ వ్యాకరణాలు, లీలాతిలకం 14వ శతాబ్దంలో అయిన మలయాళ వ్యాకరణాలు, తొల్కాప్పియం మిగిలిన తమిళ వ్యాకరణాలు ఎంతో కొంత పాణిన్య సంస్థ వ్యాకరణ పద్ధతులను అనుసరించినవే. కానీ ద్రావిడ భాష నిర్మాణంలో సంస్థ భాష కన్నా భిన్నమైనవి కనుక అవసరమైన చోట్ల ఆ వ్యాకరణల కొద్ది మార్పులు చేసి తమ భాషల స్వభావాన్ని తగినంత వరకు ఆవిష్కరించారు. తొల్కాప్పియంలో మాత్రం పాణిని ప్రభావం లేదు. అందువల్ల తొల్కాప్పియాన్ని గురించి మాత్రం ఇక్కడ చర్చింది. తొల్కాప్పియానికి ఉపోద్ఘాతం పాయిదం రాసిన పౌరవనార్ తొల్కాప్పియనార్ అంతకుముందు తమిళ వ్యాకరణ అన్నిటినీ పరిశీలించి ఐంద్ర వ్యాకరణ పద్ధతిలో ఈ గ్రంథం రచన చెప్పారు. ఇంద్రుడు కూడా రాసిన వ్యాకరణం. అలా ఇంద్రుడు కూడా జన్యం చేశారు. అదో గాయత్రి జపం. ఐంద్ర వ్యాకరణం కొత్తగా మాట. ఐంద్ర వ్యాకరణ పద్ధతిలో ఈ గ్రంథం చెప్పారు. ఐంద్ర వ్యాకరణాన్ని ఇప్పుడు అలభ్యం. కానీ ఇంద్ర వ్యాకరణం అనే గ్రంథం ఉన్నా లేకపోయినా ఈ సంప్రదాయాలు, దాని ప్రత్యేకత సంప్రదాయాలు ఆ ప్రత్యేక పద్ధతులు ఉండేవని ఈ వాక్యంలో తెలుస్తుంది మనకి. కాబట్టి ఐంద్ర వ్యాకరణం పద్ధతిని గురించి ఇంద్రుడి పేరుతో రాసలేండి. ఇంద్రుడు అంటే ఇష్టమకుండా అని ఇంద్రుడా విడిగిపోవాలని పద్ధతిని గురించి తెలుసుకోవడానికి కౌముది అంటే వెనులు కదా, ఆ వెనులకి ఐంద్రాన్ని పెట్టారు. మనకు తొల్కాప్పియం ముఖ్యాధారం తెలిసేందుకు. అది తొల్కాప్పియం ప్రాతిశాఖ్యలతోనూ నిరుక్తంతోనూ పరిచయం ఉన్నట్టు ఈ గ్రంథం అని తెలుస్తోంది. తొల్కాప్పియంలో 1600 సూత్రాలు 3 అధికారాలతో ఉన్నాయి. ఇవి ఎడుత్తధికారం అంటే పర్ణాధికారం, చల్లధికారం పదాధికారం, పొరులధికారం అంటే పొరుల అధికారం అర్ధాధికారం. ఇలా పొరులధికారం ఒక అలంకార శాస్త్రం పొరధికారం. అలాగే ఛందస్సు మొదలైన వాటికి సంబంధించింది పొరధికారం. వ్యాకరణం మొదటి అధికారాల్లోనూ ఉంది. అలాగే ఎడుత్తధికారంలో 480 సూత్రాలు 9 భాగాల్లో ఉన్నాయి. 9 విభాగాల్లో. మొదటి 3 విభాగాల్లో తమిళ ధ్వనులు, వాటి గుర్తులు, వాటి ఉచ్చారణ విధానం, పదంలో వివిధ స్థాయిలో ధ్వనులు ఉండటంలో నియమాలు అనే విషయాలు ఉన్నాయి. చివరి 6 విభాగాల్లో సంధి వర్ణించబడింది. సంధి పాణినీయంలో లాగా సాధారణీకరణతో లకాక సంధి పాణినీయంలో లాగా సాధారణ కర్ణికాలలో లాగా కాకుండా వివరణాత్మక దృష్టితో, అంటే ఒక్కొక్క పదాంత ధ్వనికి ప్రత్యేకంగా వివరించబడ్డాడన్నమాట. చల్లధికారంలో 460 సూత్రాలు 9 విభాగాలతో ఉన్నాయి. వీటిలో మొదటి 4 వాక్య నిర్మాణం, చివరి 5 పద నిర్మాణం వర్ణించాడు. తొల్కాప్పియం వ్యాఖ్యాతలో ఇళంపూరణర్, సేవావరేవర్, పేరాసిరియర్, నచ్చిరార్కినియర్,
దెయ్యి వచ్చలేరు, కళ్ళాడనీయరు, కళ్ళాడనారు ముఖ్యులు. తొలకాప్యంలో పరిమాణం కన్నా వాక్యనిర్మాణం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. ఆధునిక పరిశోధనల వాళ్ళు తెలిసింది మనకి అని చెప్పుకుంటూ మళ్ళీ చూద్దాం. అష్టాధ్యాయి ఆధునిక భాష చూద్దాం. దీని గురించి కొంచెం పరిశీలిద్దాం. తర్వాత కొంచెం పరిశీలిద్దాం. వాడి